ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు చెబుతుండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పటి వరకు కూడా మరి సహోదరుడు కృష్ణ ద్వారా కొన్ని సంగతులు మనం తెలుసుకున్నామండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు దీర్ఘాయుష్ అనేది వస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. కాబట్టి మన చుట్టూ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో మాత్రం ఏమాత్రం కూడా తగ్గకూడదండి. దాని మనం అబ్రహాం గారి ఆ చరిత్ర మూవీలో మనం ఏం చూసామంటే, మరి అబ్రహాం గారికి 100 ఏళ్ల వయసులో దేవుడు ఇస్సాకునిచ్చి అతనికి కొంత వయసు వచ్చిన తర్వాత బలి ఇమ్మని అడిగినప్పుడు మాట్లాడాడండి. బాధపడ్డాడు. కానీ దేవుడు చెప్పిన దానికి అదేంటో ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ బలి కోరుతున్నావు ఏంటని దేవుడిని ఏమీ కూడా ప్రశ్నించలేదండి. మరి అలా ఉన్నాడంటే అతని యొక్క విశ్వాసము, అలాగే దేవుని యందు అతనికి ఉన్న భయభక్తుల గురించి మనకు ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుందండి. కాబట్టి దేవుని నుండి మనం ఏం పొందుకోవాలనుకున్నా మనం ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. మరి ఈరోజు ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళలో 100కి 100% మార్కులు వచ్చిన వాళ్ళు, అలాగే దేవుని యందు భయభక్తులు లేకుండా భక్తిహీనతలో కూడా 100కి 100 వచ్చిన వాళ్ళు బైబిల్లో ఉన్నారండి. భయభక్తుల్లో 100కి 100 వచ్చిన వాళ్ళు ఉన్నారు. భక్తిహీనతలో కూడా 100కి 100 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో భయభక్తుల్లో 100కి 100 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఒకళ్ళ గురించి నేర్చుకుందాం. అలాగే భక్తిహీనతలో 100కి 100 మార్కులు తెచ్చుకున్న వాళ్ళ గురించి కూడా ఒకళ్ళ గురించి, ఒక ఫ్యామిలీ గురించి మనం నేర్చుకుందామండి. కాబట్టి బైబిల్లో మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను, చూడండి. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించమని సెలవీయగా. ఇక్కడ అనేక దినాలు అంటే దాదాపుగా ఒక 3.5 సంవత్సరాల వరకు దేవుడు భూమి మీద వర్షాన్ని కురిపించలేదండి. కాబట్టి అనేక దినాలు అయిపోయిన తర్వాత దేవుడు భూమి మీద వర్షాన్ని కురిపింపబోచున్నాడు అనే విషయము దేవుడు ఎవరికి చెప్పాడంటే ప్రవక్త అయిన ఏలీయా గారికి చెప్పడం అనేది జరిగిద్దండి. కాబట్టి నువ్వు వెళ్ళి, ఆ కాలంలో మరి ఇశ్రాయేలుకి రాజు ఎవరంటే
అహాబు అండి. ఇశ్రాయేలుకి రాజు అహాబు. తర్వాత అహాబును దర్శించుటకు ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోరులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా. అయితే ఆనాటి కాలంలో మరి 3.5 సంవత్సరాలు వర్షము లేదంటే ఖచ్చితంగా కరువు వస్తుంది. మనకే ఇప్పుడు మన ఊర్లోనే లేదా మన రాష్ట్రంలోనే ఒక 3 ఏళ్ళు వర్షం లేదనుకోండి, వర్షం ఒక చుక్క పళ్ళ, అలాంటప్పుడు పంటలు పండుతాయండి. బోర్లు ఉన్నా కూడా 3 ఏళ్ళు కంటిన్యూగా వర్షము పడలేదంటే బోర్లో నుండి కూడా నీళ్లు రావండి. భూగర్భ జలాలన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. కాబట్టి ఆ టైంలో కూడా మరి 3.5 సంవత్సరాలు వర్షం లేదు కాబట్టి క్షామం కలిగిందంటండి. క్షామం అంటే కరువు వచ్చిందని. అప్పుడు అహాబు తన గృహ నిర్వాహకుడు అగు ఓబద్యాను పిలిపించను. గృహ నిర్వాహకుడు అంటే ఎవరండి? ఒక రాజ్యానికి మంత్రి ఎలాంటి వాడో ఈ యొక్క అహాబుకి యొక్క కుటుంబానికి, అహాబు యొక్క కుటుంబానికి మంత్రి లాంటి వాడు అని అనుకోవచ్చండి. గృహ నిర్వాహకుడు అంటే అతని యొక్క గృహానికి సంబంధించి ప్రతిదీ, అతనికి సంబంధించి ప్రతిదీ కూడా చేసే వ్యక్తి అనమాట. అహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యాను పిలిపించను. అతని పేరేంటండి? ఓబద్య. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై. ఇతను ఎలాంటి వాడండి? యెహోవా యందు బహు భయభక్తులు కలిగిన వాడంటండి. ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే ఓబద్య ఎలాంటి వాడండి? యెహోవా యందు బహు భయభక్తులు కలిగిన వాడు. మరి దేవుడు ఓబద్య గురించి బహు భయభక్తులు కలిగిన వాడంటే ఇతనికి దేవుని యందు భయభక్తులు కలిగిన దాంట్లో 100కి ఎన్ని మార్కులు వేయచ్చండి? 100కి 100 వేయచ్చు. అంటే అతని యొక్క భయభక్తుల్లో ఏమాత్రం కూడా మార్కులు తగ్గించే ఛాన్స్ లేదండి. అంటే 100కి 100% కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈ యొక్క ఓబద్య అండి. కాబట్టి దేవుడు ఓబద్య గురించి రాయిస్తూ కూడా బహు భయభక్తులు కలిగిన వాడని రాయించడం కూడా జరిగిందండి. కాబట్టి ఇందాక మనం కృష్ణ చెప్పినప్పుడు యోబు గురించి కూడా దేవుడు రాయిస్తాడండి. అతడు అంటే యోబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతను కూడా భయభక్తులు కలిగిన వాడే. ఇక్కడ ఓబద్యాను గురించి దేవుడు బహు భయభక్తులు కలిగిన వాడు అని రాయించడం కూడా జరిగిందంటే ఓబద్యాకి దేవుని విషయంలో ఎంత భయభక్తులు కలిగి ఉన్నదో మనకు అర్థమవుతుందండి. కాబట్టి ఇలాంటి భయభక్తులు కలిగిన వాడు ఎవరి దగ్గర పనిచేస్తున్నాడండి? ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? భక్తిహీనతలో పరాకాష్ఠకు చేరుకున్న అహాబు, యెజెబెల్ ఇలాంటి వాళ్ళ దగ్గర. అంటే వీళ్ళు భక్తిహీనతలో 100కి 100 మార్కులు సంపాదించుకుంటే ఈ యొక్క ఓబద్య గారు అతని యొక్క గృహ నిర్వాహకుడు. మరి వాళ్ళ దగ్గర ఈయన ఎందుకుంటున్నాడు? ఈయనకి గృహ నిర్వాహకత్వం ఎందుకు ఇచ్చి ఉంటారు అంటే తెలుసు అయినా ఇతను నీతిపరుడు, భక్తిపరుడు కాబట్టి ఇతనికి అతని యొక్క నీతిని బట్టి, అతని యొక్క భక్తిని బట్టి కాకపోయినా అతని యొక్క నీతిని బట్టి అతనికి ఆ యొక్క పదవి అనేది ఇచ్చారండి. ఈ రోజున కూడా సమాజంలో చూసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళని కొంతమంది హేళనగా మాట్లాడుతూ ఉంటారు. కొత్తగా ఎవరైనా దేవుళ్ళలోకి వచ్చారనుకోండి, అరే వీడు దేవుడు పెట్టంట, పాపానికి దూరంగా ఉంటాడంట అని కొంతమంది హేళనగా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ ఈ యొక్క ఓబద్య
ఈ యొక్క అహాబు యెజబేలు వద్ద ఉన్నారంటే ఇతని యొక్క క్యారెక్టర్ని చూసి అతనికి ఆ యొక్క పదవి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుందండి. తర్వాత ఈ యొక్క 4వ వచనం 18వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూస్తే, యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా. అసలు ఈ ఓబద్య బహు భయభక్తులు కలిగిన వాడని మీరు చెప్తున్నారు కదా, ఇతడు ఏం చేశాడంటే ఆనాటి కాలంలో మరి యెజబేలు ఏం చేస్తుందండి? ఇప్పుడు అహాబు యెజబేలు, రాజు రాణి, వీళ్ళిద్దరిలో ఎవరు బెటరు? వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అండి? జనరల్గా ఏంటంటే రాజు చెడ్డోడైనా రాణి మంచిగా ఉన్నోళ్ళు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వీళ్ళిద్దరి సందర్భంలో చూసుకుంటే అహాబు చెడ్డోడే. అహాబు కంటే ఇంకా అహాబుకి చెడుతనంలో 99 మార్కులు వస్తే ఈ యెజబేలుకి 100కు 100. అహాబ్ అన్న దేవుడు అంటే కొద్దిగా భయం కలిగిద్ది దేవుని యొక్క మాటలకి, కానీ యెజబేలుకి ఏమాత్రం కూడా భయం ఉండదండి. మరి ఎందుకు లేదంటారు? వీళ్ళ యొక్క పూర్వీకుల్లో ఇప్పుడు అహాబు ఇశ్రాయేలుకి రాజే కదండి, ఇశ్రాయేలుకి రాజే. ఇతని కంటే ముందు ఇతని యొక్క పూర్వీకుల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు లేరా? ఉన్నారు. అలాగే భక్తిహీనులు ఉన్నారా? ఉన్నారు. భక్తి పరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎలాంటి గతులు సంభవించాయో ఇవన్నీ కూడా చూశాడు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఒక దేవుడు అంటే ఏమాత్రం కూడా భయం లేకుండా, అదేంటంటే మనం వాత వేయబడిన మనస్సాక్షి అంటాం కదండి, వాత వేయబడిన మనస్సాక్షి లాగా ఏంటంటే వీళ్ళు ఒక బండ హృదయం. ఇప్పుడు ఉదాహరణకి సిమెంటు, కాంక్రీటు, అందులో వాటర్స్ మొత్తం కలిపేసి దాన్ని వాడకుండా పక్కన పెట్టేసి కలిపేసి ఉండొచ్చు అనుకోండి, అదేమైపోద్ది? బీసుకుపోద్ది, గట్టిపడిపోద్ది. వెంటనే వాడకపోతే ఉపయోగపడదండి, ఒక బండలాగా తయారైపోద్దండి. అలాగే వీళ్ళ యొక్క హృదయాలు కూడా దేవుని గురించి తెలిసిన ఏంటంటే వాళ్ళలో మాత్రం అంటే దేవుడి గురించి 100% సరిగ్గా తెలియదండి. దేవుడి గురించి వాళ్ళకి 100%. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ యెజబేలు ఏం చేస్తుందంటే బయలు ప్రవక్తల్ని పెంచి పోషిస్తుంది, బయలు ప్రవక్తల్ని పెంచి పోషిస్తుంది. యెహోవా ప్రవక్తల్ని చంపించేయాలని కొంతమందిని చంపించేసింది కూడా. అలా చూస్తూ ఉంటుంది. మరి వీళ్ళకి ఇలా చూస్తుందంటే ఆమె కూడా ఆలోచన అంటే వాళ్ళ దేవుడు వాళ్ళకుంటే మా దేవుడు మాకున్నాడు, అంటే మా దేవతలు, మా బయలుదేవత మాకుంది అన్నట్టుగా అలాంటి ఆలోచనలో ఉన్నారండి. అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క ఓబద్య గారు ఏం చేశారండి? తర్వాత చదివితే యెజబేలు యెహోవా ప్రవక్తను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి, గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించను. గుహలో ఓబద్య గారు ఏం చేశారండి? అలాంటి సిచ్యువేషన్లో అంటే యెజబేలు యెహోవా ప్రవక్తను నిర్మూలన చేస్తూ ఉంటే అలాంటి సందర్భంలో ప్రాణానికి తెగించాడండి. ఇదే విషయము ఈ యొక్క తన కింద పనిచేస్తున్న వాడైన ఈ యొక్క ఓబద్య నా దగ్గర పనిచేసేవాడే, నా కింద పనిచేసేవాడు నాకు తెలియకుండా యెహోవా ప్రవక్తల్ని మరి దాస్తున్నాడనే విషయము యెజబేలుకి కానీ అలాగే అహాబుకి కానీ తెలిస్తే ఈయన్ని ఖచ్చితంగా ఏం చేస్తారండి? చంపేస్తారు. అయినప్పటికీ కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరికి ప్రయారిటీ ఇచ్చాడంటే దేవునికి ఎక్కువగా ప్రయారిటీ, ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా అర్థమవుతుందండి. గుహలో 50 మందిగా 100 దాచి, ఎంతమందిని దాచాడండి? 50 మందిగా 100 అంటే 100 మందిని.
అంటే ఎన్ని గుహల్లో దాచారు? గుహలో 50 మందిగా 100 రెండు గుహల్లో 50 మందిని, అంటే 100 మందిని యెహోవా ప్రవక్తల్ని యెజెబెలు బారిన పడకుండా ఈయన దాయడం అనేది జరిగిందండి. ఇది నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే ఈ పని చేయగలిగాడండి. ఇలా దాయడం అనేది కష్టం అంటారా? చాలా కష్టం అండి. ఎవరికి తెలియకూడదు. తర్వాత వీళ్ళని పోషించాలి. అన్నపానములు ఇచ్చి, ఇక్కడ ఉంటుందండి, అన్నపానములు ఇచ్చి పోషించాడు. అన్నపానములు ఈయనకి డైరెక్ట్గా మరి ఇవ్వడం కుదిరిద్దా? వాళ్ళ దగ్గరే ఉంటే మరి ఇక్కడ యెజెబెలుకి అహాబుకి డౌట్ వస్తా రాదా? కానీ వాళ్ళకి తెలియకుండా అన్నపానములు ఇచ్చి ఈ యొక్క 100 మందిని కాపాడాడు, పోషించాడు. అంటే నిజంగా ఇది చాలా చాలా గొప్ప విషయం. ఎవరికి తెలియకుండా, అంటే గోడకు చెవులు ఉన్నాయి అంటారండి. అంటే గోడకు చెవులు ఉంటాయా? అంటే ఎవరొకళ్ళు విని, చాటుగా విని మళ్ళీ వీళ్ళకి రాజుగారికి చెప్పారనుకోండి, కాబట్టి ఇతనికి ప్రమాదం. అలాంటి జరగకుండా చాలా పకడ్బందీగా, చాలా జాగ్రత్తగా ఈ యొక్క యెహోవా ప్రవక్తల్ని ఈయన దాసి మరి పోషించాడంటే చాలా చాలా గొప్ప విషయము. మరి ఇదంతా కూడా వాళ్ళకి తెలియకుండా మరి చేశాడంటే నిజంగా ఓబద్యా చాలా గ్రేట్ అనే మనం చెప్పుకోవాలండి. మరి ఆనాటి కాలంలో 3 సంవత్సరాల వర్షం పడలేదంటే వాళ్ళకైనా, ఇప్పుడు ఏలియా తర్వాత ఈ యొక్క యెజెబెలు అహాబు ఉన్న కాలంలో ప్రవక్త ఎవరండి? ఏలియా గారు. మరి ఏలియా గారు వెళ్ళి చెప్పినప్పుడు అతని యొక్క మాట వింటారండి? వినరు. అంటే వీళ్ళకి యెహోవా దేవుడు ఒక్కడే ఉన్నాడు అనే విషయము తెలుసంటారా? తెలియకపోబట్టే యెహోవా ప్రవక్తల్ని పనిగట్టుకుని చంపుతుందంటే ఆయన గురించి తెలియదు. అంటే పూర్తిగా ఆయన గురించి తెలియదండి. మరి ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారంటే, ఇప్పుడు ఏదైనా మనం పాపం చేసేటప్పుడు మనకు తెలియకుండా ఏమైనా చేస్తామండి? మనం పాపం చేసేటప్పుడు లేదా మనం ఎవరినన్నా దూషించేటప్పుడు మనం చేస్తున్నది తప్పు అని మన అంతరాత్మ అనేది చెప్తూనే ఉంటుందండి, హెచ్చరిస్తూ ఉంటుంది. దానికి మనం లోపడకుండా ఉన్నామనుకోండి, అంటే మనం ఏం చేస్తున్న విషయం అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుందండి. కాబట్టి నేను తెలియజేశాను అనేది అన్ని సందర్భాల్లో, అంటే 99% మనం తెలిసే చేస్తామండి. తప్పు అని తెలిసినా కూడా చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు చేసేది తప్పు అని వీళ్ళకి తెలిసినా కూడా ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి వాత వేయబడిన మనస్సాక్షి, ఒక హృదయ కాఠిన్యం చేత ఈ విధంగా చేస్తూ ఉన్నారండి. కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటే ఓబద్యా గారు అహాబు యొక్క గృహ నిర్వాహకుడు ఉండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మరి యెహోవా ప్రవక్తలను కాపాడినట్టుగా మనం చూస్తున్నామండి. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఇతను చేసిన మేలుని జ్ఞాపకం పెట్టుకుంటాడండి. జ్ఞాపకం చేసుకుని మంచి ఉన్నత స్థితిని కూడా ఇలాంటి భక్తుడైన ఓబద్యా గారికి ఇవ్వడం అనేది జరిగిద్దండి. మరి భక్తిహీనులు ఉన్నారు కదా, భక్తిహీనులు అంటే ఇప్పుడు వరకు ఓబద్యా గారి నుంచి మనము భయభక్తుల్లో 100కి 100 మార్కులు సాధించినట్టుగా మనం చూస్తున్నామండి. మరి అహాబు యెజెబెలులో మరి వీళ్ళు భక్తిహీనతలో 100కి 100 అండి. మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు? మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం అండి, 16వ అధ్యాయము 30వ వచనం అండి. నేను చదువుతాను చూడండి. ఒమ్రీ కుమారుడైన అహాబు, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం. ఒమ్రీ కుమారుడైన అహాబు
తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. చూడండి, ఇతను ఎలాంటి వాడండి? తన పూర్వీకులందరినీ, అంటే తన యొక్క నాన్న, తాత, ముత్తాత వాళ్ళందరికంటే కూడా ఇంకా వాళ్ళ యొక్క చెడుతనాన్ని మించినంతగా ఇంకెక్కువగా యెహోవా దృష్టికి ఏం చేశాడండి? చెడుతనము చేశాడంటే మరి భక్తిహీనతలో 100కి 100 అంటారా? 100కి 100, 101 అని చెప్పచ్చు. ఇంకా ఆ విధంగా భక్తిహీనతలు వీళ్ళు ఉన్నారండి. ఇతడే భక్తిహీనుడు అనుకుంటే ఇతని యొక్క భార్య ఇంకా దారుణంగా ఇతనికి సలహాలు ఇస్తూ, అంటే వీళ్ళిద్దరిలో కూడా రిమోట్ ఎవరంటే భార్య అండి. అంటే భార్య చెప్పినట్టుగానే భర్త చేస్తూ ఉంటాడు. మరి ఆనాటి కాలంలో ప్రజలు కూడా, కొంతమంది ప్రజలు కూడా వాళ్ళు కూడా ఏంటంటే 2 తలంపులతో ఉంటారండి. 2 తలంపులు ఉంటారు. అప్పటికి ఏలియా గారు చెప్తారు, అంటే దేవుడు అంటే పూర్తిగా యెహోవా దేవుడని పూర్తిగా తెలియక, లేకపోతే బయలా, వీళ్ళిద్దరిలో ఎవరు అనేది తేల్చుకోకుండా ఉంటారండి. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇప్పుడు దేవుడు ఎవరు? యెహోవా ఒక్కడే దేవుడు. అలా కాకుండా మనము వేరేలాగా ఆలోచించి బయలే కనుక లేకపోతే వాళ్ళకి పిల్లలు ఎలా పుడుతున్నారు, బయలే కనుక లేకపోతే వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా అవుతున్నాయి, ఆ టైపులో మనం ఆలోచించకూడదండి. ఆ టైపులో ఆలోచించకూడదు. అంటే ఇక్కడ ఇప్పుడు 3 ఏళ్ళు వర్షం పడలేదు, బయలు ఏమైనా కురిపించిందండి? ఆ 3 ఏళ్ళు కూడా బయలు ఎక్కడ ఉంది? బయలు ఎక్కడ తెచ్చింది? అప్పుడు లేదు అక్కడ. అంటే వాళ్ళకి తెలియక ఏంటంటే ఈ విధంగా 2 తలంపులు ఉన్నారు. అప్పుడు ఏలియా గారు ఏం చేస్తారంటే 18వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనం అండి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? అంటే మీరు ఎంతకాలం ఉంటారు ఎలా? 2 తలంపుల్లో ఎంతకాలం ఇదే విధంగా ఉంటారు అని చెప్తూ ఏమంటున్నారంటే, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాడిని అనుసరించుడని ఒక ప్రకటన చేయగా. మీరు 2 తలంపులు వద్దు, యెహోవా దేవుడా ఆయన అనుసరించండి, బయలు దేవుడా దాన్ని అనుసరించండి, అంతే తప్ప 2 తలంపుల్లో ఉండొద్దు అని. అంటే ఏదో విధంగా ఒకటి తేల్చేసుకోండి, ఒక దారి అనేది మీరు, ఒక సరైన దారిని మీరు ఓకేనా ఏర్పాటు చేసుకోండి అక్కడున్న ప్రజలకి చెప్పడం జరిగింది. అప్పుడు అదే సిచ్యువేషన్లో మరి దేవుని ప్రజలంతా కూడా మరి యెహోవాయే దేవుడని తెలుసుకోవడానికి అక్కడ ఏం జరిగిద్దండి, ఒక పోటీ కూడా జరిగిద్దండి. అదంతా మీరు అంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, గుర్తుందండి? అయితే నాకు ఒక 2 ఎడ్లను ఇవ్వండి, దాన్ని వధించి చక్కగా కట్టెల మీద పరుండబెట్టి దాని కింద మొత్తం కూడా నీళ్లు పోసి మీరు మీ బయలుకి ప్రార్థన చేయండి, నేను నా దేవుడైన యెహోవాకి ప్రార్థన చేస్తా. మరి ఎవరి ప్రార్థన విని దేవుడు ఈ ఎడ్లను దహిస్తాడో ఆయనే నిజమైన దేవుడని మీరు ఒప్పుకోవాలి అన్నప్పుడు ముందు ఛాన్స్ ఎవరికి ఇస్తారండి? ఏలియా గారు బయలు ప్రవక్తలకి ముందు ఛాన్స్ ఇస్తారండి. వాళ్ళంతా కూడా ఏం చేస్తారు? ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రార్థిస్తూనే బయలా అని పిలుస్తూనే ఉంటారు. అయినప్పటికీ అలా పిలిచి చూడండి, ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినమని
బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునంత గంతులు వేయ మొదలుపెట్టిరి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చేశారండి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చేశారు కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదండి. ఇంకేం చేస్తున్నారు? బైలా బైలా మా ప్రార్థన వినమని కేకలు కూడా వేస్తున్నారంట, గంతులు కూడా వేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఏలియా గారు కూడా సెటైర్లు వేస్తాడండి. ఏమని? వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమని అపహాస్యం చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తన దేహములను కోసుకొనుచు ఉండరి. ఈ ప్రకారం మధ్యాహ్నం అయిపోయిందండి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పింప సమయం వరకు వారు ప్రకటన చేయొచ్చు వచ్చరు కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చుడు వాడెవడైనను లక్ష్యం చేసిన వాడు అయినను లేకపోయాను. ఈ విధంగా చేశారండి. కానీ ఎలాంటి ప్రత్యుత్తరం కూడా ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరండి. తర్వాత వాళ్ళది అయిపోయిన తర్వాత, అయ్యా మరి మీది అయిపోయిందా? మీది అయిపోతే ఇప్పుడు నేను మొదలు పెడతా, నేను ప్రార్థన చేస్తా అని ఏలియా గారు మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ యొక్క ఎడ్లను దహించినట్టుగా మనం చూస్తామండి. అప్పుడు ప్రజలందరికీ కూడా తర్వాత 2 తలంపులు ఉన్నారు కదండి. అప్పుడు దాకా 2 తలంపుల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇదంతా ఏలియా గారు చేసిన దాన్ని బట్టి ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చేసి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేయడం అనేది జరిగిద్దండి. కాబట్టి 2 తలంపుల్లో ఉన్న వాళ్ళకి ఏలియా గారు సరైన మార్గాన్ని యెహోవాయే దేవుడని చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఆ యొక్క బయలు ప్రవక్తలందరినీ కూడా పట్టుకుని చంపడం కూడా జరిగిద్దండి. కాబట్టి ఇదంతా కూడా ఎందుకు చెప్పారంటే ఇదంతా కూడా ఎవరు తెలుసు, ఎవరికి తెలుసు? అహాబుకి యెజెబెలుకి తెలుసండి. ఇదంతా ఏలియా గారు ఇలా చేసింది ఒక అద్భుతము. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మరి ఈ యొక్క ఎడ్లను దహించింది యెహోవా దేవుడు. ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఏమాత్రం కూడా లెక్క చేయలేదండి. అందుకే చెడుతనంలో 100కి 100 మార్కులు 100% చెడుతనంలో ఉన్నారంటే అదే కారణం అండి. మరి ఇదంతా చూశారు. ఇదంతా చూసిన తర్వాత కూడా మార్పు లేకుండా ఇంకేం చేస్తారండి? ఇంకా చెడుతనం. ఇది చూసిన తర్వాత కూడా ఏలియా గారిని చంపాలని చూస్తారు. ఏలియా గారిని చంపాలని చూస్తారు. ఆ తర్వాత 21వ అధ్యాయానికి వస్తే అక్కడ ఈ సంగతులైన తర్వాత ఏ సంగతులు? ఇప్పుడు వరకు జరిగిన ఈ పోటీ జరిగింది కదండి. ఈ పోటీ జరిగింది. యెహోవాయే దేవుడు, బయలు దేవత దేవుడు కదని తెలిసిన తర్వాత కూడా ఈ సంగతులైన తర్వాత కూడా వాళ్ళు ఏమాత్రం కూడా దేవుణ్ణి నమ్మరండి, దేవుణ్ణి లక్ష్య పెట్టరు. ఇదంతా అయిపోయిన తర్వాత 21వ అధ్యాయంలో ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతును ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరునకు ఆనుకుని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఏమంటున్నారండి? అక్కడ షోమ్రోని యొక్క రాజనగర్ను అనుకుని ఒక సన్నకారు రైతు అంటారు కదండి, చిన్నపాటి రైతు నాబోతు, అతనికి ఏదో కొద్దిగా ఒక ద్రాక్ష తోట ఉంది. ఉదాహరణకి ఒక 100 ఎకరాల ఆసామి పక్కన ఒక 6 ఎకరము 10 సెంట్లు పొలం ఉన్నాడు ఒకడు ఉన్నాడు అనుకుందాం. అంటే 100 ఎకరాలు చాలకుండా 10 సెంట్లు కూడా నాకు ఇచ్చేయమంటే ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా అలాగే ఉందండి. కాబట్టి
ఈ నా పొలాన్ని అనుకుని ఇది ఉంది కదా, దాన్ని నాకు కూర తోటకి నాకు అమ్మేసి, అయితే డబ్బులైనా ఇస్తా, లేదంటే దానికి ప్రతిగా నీకు వేరే ద్రాక్ష తోట అయినా నీకు ఇస్తాను అని అన్నప్పుడు నాబోతు ఏమంటాడండి? అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమునో వల్ల పడదని చెప్పగా, అంటే అయ్యే ఇది తరతరాలకు వస్తుంది, నా పిత్రార్జితము మా తాతగారు మా నాన్నకి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు, దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా నేను అమ్మను అని చెప్పినప్పుడు వదిలేయాలి కదండి. వదిలేయకుండా ఏం చేశాడు? నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతి ముడుచుకున్న వాడై కోపంతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. వెళ్ళిపోయాడండి. ఎప్పుడైతే అతనికి అమ్మనని నాబోతు చెప్పేశాడో కోపం తెలిపోయాడు. అలిగాడు అంటారు కదండి. అలిగి మూతి ముడుచుకున్న వాడే ఎవరితో ఏం మాట్లాడకుండా భోజనం కూడా మానేసి కోపంతో ఉన్నాడండి. అప్పుడు అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనము చేయక ఉండదువేమని అతను అడగగా మొత్తం చెప్తాడండి. ఇలా ఎందుకు అలా ఉన్నావు, ఏం జరిగిందని యెజబేలు అడిగిద్ది భర్తని అడిగితే, ఏమీ లేదు, నాబోతుని ద్రాక్ష తోట అడిగాను, కానీ అతను ఎవనన్నాడు, అందుకే నాకు ఇలా ఉన్నానని మొత్తం చెప్తే, ఏ సలహా చెప్పిద్దండి? అసలు నువ్వు రాజువేనా? నువ్వు ఇశ్రాయేల్లో నువ్వు రాజు అని తెలుసా? మరి రాజు అయి ఉండి నీకెంత అధికారం ఉండి కూడా ద్రాక్ష తోట నాబోతు ఇవ్వలేదని ఇలా భోజనం మానేసి కూర్చుంటావా? నేను ఒక ప్లాన్ చెప్తా, దాని ప్రకారం నువ్వు చెయ్యి, ఎందుకు ఇవ్వడం నేను చూస్తా అని చెప్పి పనికి మాలిన ఇద్దరి సాక్షులను నిలబెట్టి నాబోతు దేవుని దూషించాడని, రాజుని దూషించాడని చెప్పి ఇద్దరు సాక్షులను పెట్టి మరి రాళ్ళ చేత మరి నాబోతుని కొట్టి చంపించడం కూడా జరిగిద్దండి. కాబట్టి ఈ విధంగా చేసి తర్వాత 16వ వచనంలో, నాబోతు చనిపోయినని అహాబు విని లేచి యజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకున పోయాను. మొత్తం మీద నాబోతుని చంపించేశారండి. నాబోతుని చంపించేసి అతని యొక్క ద్రాక్ష తోటనే వీళ్ళు స్వాధీనపరచుకోవడం కూడా జరిగిందని. అప్పుడు దేవుడు చెప్తాడు, ఎక్కడైతే నాబోతు రక్తము చిందించబడిందో, కుక్కలు నాకయో, అదే చోట నీ రక్తం కూడా అలాగే, నీ కూడా అలాంటి గతే జరిగిద్దని దేవుడు చెప్పడము. చివరికి వాళ్ళు కూడా ఇంకా దారుణంగా, యెజబేలు ఎలా చనిపోద్దండి? పైనుండి కింద పడి నడుము విరిగి మొత్తం కపాలం మొత్తం కూడా, మన జానంపేట దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఒకడికైతే ఫేస్ కూడా కనపడతలా. ఆ విధంగా అలాంటి స్థితిలో యొక్క యెజబేలు చనిపోవడం చాలా ఘోరమైన చావు, కుక్క చావు ఉంటారు చూడండి, ఆ విధంగా అహాబు యెజబేలు చనిపోవడం అనేది జరిగిందండి. కాబట్టి ఈ విధంగా ఇలాంటి, అంటే వీళ్ళు భక్తిహీనతలో పరాకాష్ఠకు చేరిపోయారు. అంటే ఇంకా ఏమాత్రం కూడా తగ్గేది అన్నట్టుగా, పేరు గొప్ప ఊరు దెప్ప అంటారు చూడండి. వీళ్ళు ఇశ్రాయేలుకి రాజులు, రాజవంశం, కానీ పేరే గొప్ప, ఊరు దెప్పన్నట్టుగా వీళ్ళు చేసేది మొత్తం కూడా చెడుతనమేనండి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే భ్రష్ట మనసు అనేది వచ్చేసిందండి. ఏ మనసు వచ్చిందండి? భ్రష్ట మనసు. అంటే ఉదాహరణకి, అంటే భ్రష్ట మనసు వచ్చేసింది అనుకోండి, ఇంకా వాళ్ళు దేవునికి పూర్తిగా దూరం అయిపోతారు. విశ్వాసంలో ఇంకా బలంగా దేవునిందు భయం కలిగి ఉన్నట్టు ఇలాంటిది ఏమీ ఉండదండి.
బలహీనలు అయిపోతారు. ఉదాహరణకు ఒక చెక్కకి చెదపట్టింది అనుకోండి, చెక్క ఏమైపోద్ది? మంచి టేకి చెక్క చెదపట్టకుండా ముందు బాగుందనుకోండి, టేకుతో మంచి మంచాలు చేయించుకోవచ్చు, బల్లలు, కుర్చీలు ఇలాంటివన్నీ కూడా చేపిస్తాం. అలాంటి చెక్క బాగా చెదపట్టేసి పాడైపోయింది అనుకోండి, అది మొత్తం కూడా ఇంకా వీక్ అయిపోద్దండి. వీక్ అయిపోయి మొత్తం అంతా కూడా పొడి కింద రాలిపోతూ ఉంటుంది. చెదపట్టేసిన తర్వాత పొడి కింద రాలిపోతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే ఈ చెదలాగా తయారైపోయారు. చెద కింద అయిపోయిన తర్వాత ఇంకా అందులో బలం ఏముంటుంది? ఏమీ కూడా ఉండదండి. కాబట్టి ఈ విధంగా వీళ్ళు భక్తిహీనతలు ఏంటంటే పరాకాష్ఠకు చేరిపోయారండి. అంటే భక్తిహీనత ఇంకా ఏమాత్రం తగ్గేది లేకుండా చాలా దారుణంగా ప్రవర్తిస్తారండి. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఇప్పుడు మీకు ఇద్దరు గురించి చెప్పానండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనా, బహు భయభక్తులు కలిగిన వాడైనా ఓబద్య. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే ఇతను ఆశీర్వదించబడ్డాడండి. ఎక్కడో రాయబడి ఉందండి అడగకూడదు, ఇతను చేసిన దాన్ని బట్టి మనకి చెప్పొచ్చు. కాబట్టి మరి ఇలాంటి వారికి దేవుడు ఇతను చేసిన మేలుని మర్చిపోతాడండి? చేసిన మేలుని ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా మర్చిపోవడం. అలాగే వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి మర్చిపోలేదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి నాబోతుని సంపించినప్పుడు అతనికి ఎలా అయితే జరిగిందో అలాంటిదే మీకు కూడా జరిగిద్దని చెప్పడం కూడా జరిగిందని. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది పాసిబుల్ అంటే ఇంపాసిబుల్లా? పాసిబుల్లే, అంటే సాధ్యమే. మరి సాధ్యము నాకు సాధ్యం కాదంటే అది మన తప్పే తప్ప దేవుని తప్పు కాదండి. కాబట్టి దేవుని యందు భయభక్తులు అనే క్యారెక్టర్ మనం సంపాదించుకోవాలండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనే క్యారెక్టర్ అనేది మనం సంపాదించుకోవాలి. అంటే మనకు దేవుని నుండి ఏం పొందుకోవాలన్నా, ఎలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలన్నా మనము దేవుని యందు ఏం కలిగి ఉండాలండి? భయము భక్తి కలిగి ఉండాలండి. భయము కలిగి ఉన్నామంటే ఆటోమేటిక్గా భక్తి అనేది వచ్చేస్తాండి. దేవుని యందు భయం ఉందంటే ఖచ్చితంగా భక్తిలో ఉంటాం. పాపం చేయమో, పాపాన్ని దూరంగా చాలా జాగ్రత్తగా మనం చేసే ప్రతి పనప్పుడు కూడా దేవుడు గుర్తొచ్చాడు అనుకోండి, ఎలాంటి పాపం జోలికి కూడా వెళ్ళము. కాబట్టి ఈ యొక్క ఓబద్యలాగా మనం కూడా దేవుని యందు బహు భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా జీవించేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి నీ యందు బహు భయభక్తులు కలిగి ఉన్న ఓబద్యాన్ని గురించి మాట్లాడుకున్నాం తండ్రి. అలాగే మరి భక్తిహీనతలో కూడా తారాస్థాయికి చేరుకున్న అహాబు, యెజెబెలు వాళ్ళ గురించి కూడా నేర్చుకున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని మేము కూడా ఓబద్య వలె నీ యందు భయమో భక్తి కలిగి జీవించడానికి సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం దాన్ని జీవించి నీవన్న నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా మేమంతా కూడా ఉండటానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందడం కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.